భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. తపస్సు యజ్ఞం అంటే ఏమిటి? ఈ కాలంలో మనలాంటి సాధారణ గృహస్థులు తపస్సు యజ్ఞం చెయ్యగలమా? యజ్ఞం, తపస్సు ఈ రెండు భారతీయ సనాతన ధర్మ జీవన శైలిలో ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనా పద్ధతులు. ఈ రెండు యుగ యుగాల నుంచి వస్తున్నవే. కలియుగంలో మనలాంటి సాధారణ గృహస్థులు తపస్సు, యజ్ఞం అనే ఈ సనాతన పద్ధతులని ఎలా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో వాటిని మనం ఎలా ఆచరించాలి? అసలు ఆచరించగలమా? తపస్సు అంటే పూర్తిగా వ్యక్తిగతం. బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా కేవలం తన అంతరంగంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడటానికి తీవ్ర తపనతో చేసే ప్రయత్నమే తపస్సు. యజ్ఞం 10 మంది కలిసి చేసేది, లేదా బయట ప్రపంచంతో అనుసంధానమయ్యి చేసే సాధన యజ్ఞం. తపస్సు కేవలం ఆత్మసాక్షాత్కారానికి చేస్తే, యజ్ఞం ఈ లోకంలో ఐశ్వర్యాల కోసం, ఆ తరువాత స్వర్గలోక నివాసం కోసం చేసే సాధన. యజ్ఞం చేయాలంటే బయట ప్రపంచం నుంచి కొంత సహకారం అవసరం. కలియుగంలో తపస్సుని ధ్యానంతో, యజ్ఞాన్ని సత్సంగంలోని సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా చేయవచ్చు అంటారు పెద్దవాళ్ళు. తపస్సు అంతరంగంలోని కల్మషాలను పోగొట్టి అంతరంగం శుద్ధి పొందేలా చేస్తుంది. అంతరంగంలో పేరుకుపోయిన కర్మలు, వాసనల రాసులు క్రమంగా భస్మం చేసి అక్కడే ఉన్న ఆత్మని చూడగల శక్తిని ప్రసాదిస్తుంది తపస్సు. మనలాంటి సాధారణ గృహస్థులు మన దైనందిన జీవితంలో కొంత వెసులుబాటుని, కాస్త ఖాళీ సమయాన్ని ప్రత్యేకంగా మన కోసం ఉంచుకొని ఆ సమయాన్ని తపస్సుకు ఉపయోగించాలి అంటారు పండితులు. తపస్సు అంటే తీవ్రమైన తపనతో చేసేది ఏదైనా సరే. ముందుగా నా అంతరంగంలోకి నేను వెళ్ళాలి అనే తపన స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ఏకాగ్రతని సాధించాలి. సాధన ప్రారంభంలో హృదయస్థానంలో ఇష్టదైవ రూపాన్ని లేదా చిన్న జ్యోతిని ఊహించుకుని అక్కడ ఏకాగ్రతని నిలుపుతూ సాధన ప్రారంభించాలి. సాధన చేసే సమయంలో ఆలోచనలు వస్తాయి, పట్టించుకోవద్దంటారు. వెంటనే చేసేయాలి అంటే మనం అంటాం చూడ, అర్జెంట్ పని, అలాంటి విషయాలు చాలా గుర్తొస్తాయి. అసలు పట్టించుకోకూడదు. ఇలా కొన్ని రోజులు చేస్తే ఆలోచనల సంఖ్య క్రమంగా తగ్గి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కలగని ఆహ్లాదకరమైన ఆనందం కలుగుతుంది. కొంతకాలం అదేవిధంగా క్రమం తప్పకుండా చేయగలిగితే మన శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలు, మనలో నిక్షిప్తమై ఉన్న శక్తి యొక్క కదలికలు సాధకుడికి తెలుస్తాయి. ఆ తర్వాత ఆ శక్తి మన ప్రయత్నం లేకుండా మనని ఆత్మకి సమీపంగా తీసుకువెళ్ళగలుగుతుంది. ఆత్మని దర్శించగలుగుతాము. పండితులు మనకి చెప్పే తపస్సు అనే సాధనా పద్ధతి ఇదే. యజ్ఞం అంటే భగవంతుడిని ఆరాధించే ఒక పద్ధతి. సాధారణంగా యజ్ఞం చేసేవారు ఒక కోరికతో, ఒక బలమైన సంకల్పంతో చేస్తారు. కలియుగంలో మనలాంటి సాధారణ గృహస్థులు ఇతర యుగాలలో అప్పటి యజ్ఞాలు చేయలేము. ఆ శాస్త్రం పూర్తిగా తెలిసిన వారు మనకి అందుబాటులో కూడా లేరు. అందుకే ఋషులు కలియుగంలోని వారి కోసం అనేక యజ్ఞాలను సూచించారు. ఉదాహరణకి దేవయజ్ఞం అంటే క్రమం తప్పకుండా మనం చేసే నిత్య పూజలు, ఆరాధనలు, అనుష్ఠానాలు. పితృయజ్ఞం మన పెద్దవాళ్ళకి చేయవలసిన శ్రాద్ధ కర్మలు. ఇలాగే తోటి మనుషులకి సహాయం చేయటం, ఇతర ప్రాణులను హింసించకుండా ఉండటం. ఋషులని అవకాశం దొరికినప్పుడంతా కూడా వారిని స్మరించి వారి కృతజ్ఞత చెప్పటం, ఇవన్నీ కూడా యజ్ఞాల కిందకే వస్తాయి. ఇది కాకుండా జపయజ్ఞం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారండి. ఆయన ఏమంటారంటే, జపయజ్ఞాన్ని తన అంశలా చెప్తారు. యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని అని ఆయన మనకిచ్చిన సందేశం. ఇష్టదైవ నామం కానీ, ఏదైనా ఒక శ్లోకం కానీ, ఇన్ని రోజులు ఇన్నిసార్లు చేస్తాననే సంకల్పంతో చేసేది జపయజ్ఞం. ఉదాహరణకి ఒక శ్లోకం లేదా ఒక స్తోత్రం లేదా ఇష్టదైవ నామాన్ని 1 సంవత్సరం పాటు 1,00,000 సార్లు, 2,00,000 సార్లు చేస్తాను అని సంకల్పించుకొని చేసే జపం యజ్ఞంతో సమానం అంటారు. ఇవి కాకుండా నియమంతో క్రమం తప్పకుండా చేసే ఆధ్యాత్మిక సాధనలను కూడా యజ్ఞాలతో సమంగా చెప్పారు మన ఋషులు. కొన్ని సంవత్సరాల క్రితం హరిద్వార్లో ఒక స్వామీజీ ఉండేవారు. అప్పటికి ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన ఇటువంటి యజ్ఞాలు క్రమం తప్పకుండా నియమంగా చేయమని ఎప్పుడు చెప్తూ ఉండేవారు తన శిష్యులకి. ఆయన యజ్ఞం గురించి చెబుతూ జపం, రామకోటి రాయటం ఇవి యజ్ఞంతో సమానం. అలాగే సంవత్సరం వరకు వారానికి ఒకరోజు ఏదో ఒక దేవాలయం సందర్శించుతాను, లేదా ప్రతిరోజు ఒక దేవాలయంలో ప్రదక్షిణ చేస్తాను అని అనుకోవటం కూడా, అనుకుని చేయటం కూడా యజ్ఞమే అన్నారు ఆయన. ఈ యజ్ఞానికి కావలసింది నిజాయితీతో కూడిన భక్తి, నమ్మకం అన్నారు.
ఇటువంటి యజ్ఞాలని సాధారణంగా మనం ఉగాది నుంచి ఉగాది వరకు లేదా జన్మదినం నుంచి ఒక సంవత్సరం వరకు ఇలా ఏదైనా ఒక రోజున ప్రారంభించవచ్చు. కుదరని రోజుల్లో తప్ప అనుకున్న విధంగా చేస్తే చాలా మంచిది, మంచి ఫలితాలని ఇస్తుంది. ఈ ఇటువంటి యజ్ఞం ఫలితాలు అద్భుతంగా ఉంటాయంటారు స్వామీజీ. సత్సంగాలుగా ఏర్పడి సామూహిక పారాయణాలు, హోమాలు చేయటం, యాత్రలు చేయటం, దేవాలయాల్లో సేవలు చేయటం, శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరించటం, ఇవన్నీ కూడా మహాపుణ్యాన్ని ఇవ్వగల యజ్ఞాలే అంటారు ఆయన. ఆధ్యాత్మిక సేవలు, యోగ్యులకి అవసరంలో ఉన్న వారికి ఇచ్చే దానాలు కూడా యజ్ఞాలు చేసే ఫలితాలని ఇస్తాయి. పెద్దలు ఒక మాట అంటారండి, మన సంపాదన అంతా కేవలం మనకి మన వారికి ఖర్చు చేయకుండా కొంత వచ్చే జన్మకి దాచుకునే మంచి పద్ధతే ఈ ఆధ్యాత్మిక సేవలు, దానాలు అని. వీటిలో ఏదైనా ఒక యజ్ఞాన్ని మనం ఎంచుకొని చేయవచ్చు.